ఆయన ప్రజలే ఆయనకు వీక్నెస్ అని తెలిసి ఆయన ప్రజలను హింసించడం మొదలు పెట్టారు. ఆడవారిని పిల్లల్ని కాక ప్రతి ఒక్కరిని చదువుకోనివ్వడం లేదు, ఏమి చేయనివ్వట్లేదు. పిల్లలందరినీ వారి చాకీ పనులుగా చేసుకుంటున్నారు. ఆడవాళ్ళని శిక్షిస్తున్నారు. మగవారిని ఉరిశిక్ష వేస్తున్నారు. మీరు కానీ ఆ ప్రదేశం గురించి అల్లూరి సీతారామరాజు ఎక్కడున్నారో చెప్పకపోతే మీ అందరి ప్రాణాలు కోల్పోతారు, మీ పిల్లలను మా బానిసలుగా పట్టుకుపోతాము అని చెప్పి వారిని భయపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజుకి ఇటువంటి సంగతులన్నీ తెలిసి ఆయన ఎంతో కృంగిపోయి నశించి నా కోసం నా ప్రజలు ఎందుకు చావడం అని ఆయనే లొంగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వారు కుప్పికంతులు వేస్తూ ఆయనని చేయించుకోవాలంటే ఆయన ప్రజల్ని దప్పగొట్టాలని తెలుసుకొని ఆయన ప్రజల్ని దప్పగొట్టడానికి చూశారు. అయితే ఆయన దొరకలేదు, కానీ ఈసారి దొరికాడు. కాబట్టి ఆయనను మోకాల మీద గన్నతో కాల్చి తుపాకులను చీల్చి చంపాడు. ఆయనను ఎంతో దారుణంగా చంపేశారు. ఆయన ఈ పాఠశాలలో చదవడం కాక ఆయన ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నందుకు మాకెంతో గర్వంగా ఉంది.